అరరే ఈ టెక్నాలజీ చేయబట్టి కొంతమందికి అసలు నిమ్మలం లేకుండా అవుతుంది కదా. సీసీ కెమెరాలు చేయటి దొంగలకు ఎట్లయితే మింగుడు పడకుండా అవుతుందో డ్రోన్ కెమెరాలతోటి పేకాట రాయుళ్ళకు కూడా నిమ్మలం లేకుండా అవుతుంది. ఇక చూడరాదుర్రి, ఇండ్లలోనో ఊరవతల చెట్ల తుంపల్లలోనో గుట్టలలోనో అయితే గుర్తుపడతారు పోలీసు వాళ్ళని. ఎవ్వరికి అనుమానం రాని తావులో కూర్చొని పేక ముక్కల ప్రపంచంలో మునిగిపోయిన గీ అండలను ఎట్లా పట్టించిందో డ్రోన్ కెమెరా. ఆహా, అటుపక్కో లారీ ఇటుపక్కో లారీ, సెంటర్లో ఉన్న లారీలా ఎవ్వరికి అవపడకుండా ఎంత ముద్దుగా సెటప్ చేసుకున్నారో చూడు. అసలు పోలీసు వాళ్ళు కాదు కదా, నరమానవులకు కూడా అనుమానం రానంత పక్కగా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు అన్నలు. కానీ బ్యాడ్లకు మొగుల మీదకి వెళ్ళి డ్రోన్ కెమెరా కన్ను పడ్డది అన్నల మీద. ఇక చూడు, దూరంకి వెళ్ళి డ్రోన్ కెమెరా చూపెడుతుంటే పోలీసు వాళ్ళు ఏమో కారు వేసుకొని సప్పుడు కాకుండా మఫ్టీలో రౌండప్ చేసి లారీలకి ఎక్కిరు. మొదలు ఒకరిద్దరు ఎక్కుతుంటే ఎవరో పక్కూరి పేకాట బ్యాచ్ ఏమో ఓ 4 ఆటలు వేసుకొని పోదామని వచ్చిర్రేమో అనుకొని ఇంకా ముక్కలు వంచుతూనే ఉండు అన్న. కానీ రే మామ వచ్చింది పోలీస్ మామలు రా అని పక్కకున్నాయని చెప్పగానే అప్పుడు సోయికి వచ్చిర్రు అంతా. మెల్లగా భోజనాలు అయినాక లేచినట్టు దులుపుకుంట లేచిర్రు సార్లు. విజయనగరం జిల్లా హుకుంపేట ఊరవతల గుట్టు సప్పుడు కాకుండా పేకాట పెడితే డ్రోన్ కెమెరాతో దొరకబట్టిరు అక్కడ పోలీసులు. ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సార్ ఉండి డ్రోన్ టెక్నాలజీ తోటి మందుబాబులకు పేకాట బ్యాచ్లకు నిమ్మలం లేకుండా వాళ్ళందరి గుండెలలో డ్రోన్ ఎగిరేస్తుండట. చా, ఇంత సీక్రెట్ గా కూర్చున్నా ఎట్లా గుర్తుపట్టిర్రా బాయ్, మన దాంట్లో ఎవడన్నా ఇన్ఫార్మర్ ఉన్నాడా అని డ్రోన్ కనిపెడుతుందన్న ముచ్చట తెలియక షాక్లా పడ్డట్టుర్రు ఈ అన్నలు. ఈ తాపం మళ్ళా అడ్డగిన పెడితే అటికేలు ఇటికేలు కాదు, పైకి డ్రోన్ల కళ్ళు పడకుండా ఉండే అడ్డా చూసుకుంటారు కావచ్చు ఈ అన్నలంతా. కానీ పోలీసు వాళ్ళు సల్లగుండా పత్తలాడేటోళ్ళ మీదనే పడతాయి వీళ్ళ కళ్ళన్నీ అనుకున్నారట. ఈ ముచ్చటరికైనా విజయనగరం పేకాట రాయిళ్ళంతా.